మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో, తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రం అయితే ప్రకటించాయి. ఇక చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కాస్త బలహీనపడింది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు మీదుగా కదులుతూ ఇవాళ మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇంకా దీని ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక ఇవాళ మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని కూడా అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాదు, జగిత్యాల, భూపాల్పల్లి, గద్వాల్, కామారెడ్డి, ఆసిఫాబాదు, మహబూబ్ నగరు, మంచిర్యాల, మెదక్కు, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక జనగామ, కరీంనగరు, మహబూబాబాదు, నిజామాబాదు, సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని కూడా కీలక ప్రకటన అయితే చేసింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ జిల్లాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.